సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఆదిత్య గారు ఉన్నారు. సో ఆదిత్య గారు బనానా డ్రై పౌడర్ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఆ సక్సెస్ఫుల్ యంగ్ ఆంటర్ప్రెన్యూర్ అని చెప్పచ్చు. తనకు అంటే ఆ చిన్న వయసులోనే ఒక బిజినెస్ మీద పట్టు, ఆ తర్వాత వచ్చేసి తను సక్సెస్ అవ్వేకి కారణాలు ఏంటి, అండ్ ఎస్పెషలీ బనానా డ్రై పౌడర్ బిజినెస్ మీద తనకు ఆలోచన ఎలా వచ్చింది అన్నది చర్చించుకోబోతున్నాము. నమస్తే ఆదిత్య గారు. నమస్తే మేడం. ఆదిత్య గారు, మీరు చిన్న వయస్సు, సో ఒక బిజినెస్ చెయ్యాలి అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాను మేడం అన్నారు. సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అన్నారు. వాటిలో ఈ బనానా పౌడర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేయాలంటే అందరూ ఆ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేస్తారు. మన మార్కెట్లో మన ప్రోడక్ట్ని సేల్ చేస్తామంటే దానికి ఒక యూనిక్నెస్, ఒక బ్రాండింగ్, ఒక డిమాండ్ ఉండాలి మార్కెట్లో. అప్పుడు మన దగ్గర నుంచి తీసుకునే బయర్స్ వస్తారు. అప్పుడు ఆ బ్రిక్ గౌన్ వర్క్ చేస్తున్నప్పుడు ఇది బనానా పౌడర్కి కాస్మెటిక్స్లో డిమాండ్ ఉంది. మన ఇండియాలో కాకపోయినా అదర్ కంట్రీస్లో డిమాండ్ ఉంది. సో మనం అప్పటి నుంచి రీసెర్చ్ స్టార్ట్ చేసి గ్రౌండ్ వర్క్ మొత్తం స్టార్ట్ చేసి 1 year గ్రౌండ్ వర్క్ చేశాక మేము ఇలా దిగడం జరిగింది. ఓ, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. సో అంటే ఇప్పుడు గ్రౌండ్ వర్క్ చేసినప్పుడు మీరు ఎటువంటివి అంటే సరౌండింగ్స్ ఏ విధంగా చూశారు? సరౌండింగ్స్ నథింగ్ బట్ ఇప్పుడు మనం చేసే ప్రొడక్ట్ ఫస్ట్ క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ చెక్స్ అన్నీ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత మనం ఫుడ్ లైసెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. దీంట్లో కొన్ని ఇప్పుడు మనం ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఓపెన్ చేయాలంటే అది ఇంకా చాలా టైం పడుతుంది. త్రూ వేరే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ ద్వారా మనం చేయొచ్చు వీటిని కూడా బయర్స్ని గెయిన్ చేసుకొని. అలా మేము చేసాం. మీకు బనానా అనే థాట్ ఎందుకు వచ్చిందండి? ఎందుకంటే ఇప్పుడు ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అంటే ఏదో చాలా వరకు గూడ్స్ మనం ఇంపోర్ట్ చేస్తుంటాము, లేకపోతే డిమాండ్ ఉన్నవి సప్లై చేస్తుంటాము. కానీ బనానా పౌడర్ కాన్సెప్ట్ ఈజ్ యూనిక్ కదా. ఆ థాట్ ఎలా వచ్చింది? ఇప్పుడు బనానాస్ అంటే మనకి ఎక్కడైనా దొరుకుతాయి, మన చీప్ ప్రైస్లో కూడా దొరుకుతాయి. మన చీప్ ప్రైస్ నుంచి మనం అంటే లో ఇన్వెస్ట్మెంట్ హై ప్రాఫిట్స్. ఓకే, సో అంటే మనకు చుట్టుపక్కల దీని ఉత్పత్తి ప్రొడక్షన్ ఎక్కువ ఉంది అని చెప్పి మీరు ఈ ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణలో ఈ బనానాస్ అనేవి ఎక్కువ జనరేట్ అవుతాయి. సీజన్ బట్టి రేరర్ దెన్ సీజన్ మనకి ప్రొడక్షన్ మొత్తం ఉంటుంది. ఓకే, సో గ్రేట్ అండి. సో మరి లాభాలు ఎలా చూస్తున్నారు? లాభాలు 50 to 60% మనకి వస్తాయి. ఎవరైనా సరే ఇప్పుడు బనానా డ్రై పౌడర్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టచ్చు? అరౌండ్ 5 lakhs మినిమం స్టార్టింగ్. విత్ స్మాల్ ప్లాంట్ అయితే అరౌండ్ 5 lakhs నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక పెద్ద ప్లాంట్ స్థాపించాలి అంటే బిట్వీన్ 10 to 15 lakhs. ఇప్పుడు అరౌండ్ 5 lakhs అనేది మనం మాన్యువల్గా చేసుకునేది. 10 to 15 lakhs అంటే మనం బనానా పీలింగ్ దగ్గర నుంచి పౌడర్ వరకు డైరెక్ట్ ఆటోమేటిక్ మొత్తం అదే వచ్చేస్తుంది. ఓకే, సో చాలా వరకు అంటే ఇప్పటి వరకు నేను ఈ కాన్సెప్ట్ మీద ఒక బిజినెస్ ఐడియా ఇవ్వడం జరిగింది. క్లయింట్స్ చాలామంది వచ్చారు. వీళ్ళకు ఒక డౌట్ ఏంటంటే నార్త్ ఇండియాలో ఎక్కడో చేస్తున్నారు, చాలా వరకు వెబ్సైట్స్లో అంతా చూస్తున్నారు, అవగాహన వాళ్ళకే ఉంది, డిమాండ్ ఉందని కూడా తెలుసు, ఎక్కడో చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఉన్నారా అన్నది వాళ్ళకి డౌట్ వచ్చింది. అందుకే నేను రీసెర్చ్ చేసి మరి మిమ్మల్ని వెతకడం జరిగింది, ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. సో వీళ్ళకు తెలుగు రాష్ట్రాలకి ఇది ఎంతవరకు సూటబుల్ ఈ బిజినెస్? మెయిన్గా మనం తెలుగు రాష్ట్రాలే బనానాస్ ఉత్పత్తి ఎక్కువ చేస్తుంది కాబట్టి మన దగ్గర నుంచి దాదాపు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. అంటే నార్త్ ఇండియాలో కూడా ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ ఉంటే కానీ మన దగ్గర నుంచే ఎక్స్పోర్ట్ బనానాస్ వెళ్తాయి. బనానా డ్రై పౌడర్ బిజినెస్ అయితే చేస్తున్నారు మీరు. సో నేను రీసెర్చ్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే తొక్కు ఉంటుంది కదా పైన, వీటితో కూడా డబ్బులు అర్న్ చేయొచ్చు అన్నది తెలుసు. మనం ఎలా అంటే ఇప్పుడు ఇవన్నీ తొక్కులు ఇవన్నీ తీసేసి వర్మీ కంపోస్ట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకొని వాళ్ళకి ప్లాంట్స్కి వర్మీ కంపోస్ట్ దాంతో తయారు చేస్తారు, మంచి న్యూట్రిషన్స్. సో వర్మిక్ కంపోస్ట్ ఎవరైతే చేస్తుంటారో అక్కడంతా ఈ తొక్కు అనేది సప్లై చేయొచ్చు మనం.
సో ఏది వేస్ట్ కాకుండా ఒక ఈకో ఫ్రెండ్లీ బిజినెస్ అని కూడా అనొచ్చు దీనికి మనము. ఎక్కడ అంటే ఒక జెడ్ పాయింట్కి వస్తున్నాను నేను, ఆ బయ్యర్. ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క బిజినెస్కి బయ్యర్ లేనిది మనకు నడవదు. సో హౌ యూ ఫైండ్ ద బయ్యర్? మనకి సర్టెన్ వెబ్సైట్ కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని రియల్ ఉంటాయి. మనం గ్రౌండ్ వర్క్ చేసేదాన్ని బట్టి ఏది ఫేక్ ఏది రియల్లో మనం చెక్ చేసుకొని అన్ని చేశాక మనకు బయ్యర్స్ వస్తారు. మనం బయ్యర్స్ ఫైండ్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అవుతే సో అండ్ సో ఇంత కావాలి, ఇంత వెయిట్ కావాలి, ఇంత టన్స్ కావాలంటే మనం వీ కెన్ హౌ మచ్ అవర్ కెపాసిటీ వీ కెన్ సప్లై. సో ఇప్పుడు జెన్యూన్ బయ్యర్ అనేది ఎలా తెలుస్తుంది ఆదిత్య గారు? Genuine buyers, they can ask some certificates like food license, so and so certificates. They can ask and company registration. సో వాళ్ళు బుక్ చేసేటప్పుడు సర్టెన్ అమౌంట్ ఏదైనా అడ్వాన్స్లో బుక్ చేస్తారా? Yes. అంటే ఒక ప్రోడక్ట్ నాకు ఇన్ని కిలోస్ కావాలి బనానా పౌడర్ అని చెప్తారు కదా, సర్టెన్ అమౌంట్ టోకెన్ అమౌంట్ అనేది అలా తీసుకుంటారా మీరు? అడ్వాన్స్ తీసుకుంటాం మేము. సో అడ్వాన్స్ తీసుకొని కొంచెం టైం టేకింగ్ తీసుకొని ఆ ప్రాసెస్ మొత్తం చేశాక సప్లై ప్రోడక్ట్ సప్లై చేస్తారు. ఇట్స్ వెరీ గుడ్ థింగ్ అండి. సో చాలా మంది డౌట్స్ ఇప్పుడైతే ప్రజెంట్ క్లియర్ అయ్యాయి అనుకుంటాను ఈ వీడియో త్రూ. డిమాండ్ బనానా పౌడర్ బిజినెస్కి అంత ఇంత లేదు. నాకు కూడా క్లయింట్స్ కాల్స్ అయితే చాలా చాలా వస్తున్నాయి అన్నమాట. సో నేనైతే ఫ్రేమ్ వర్క్ చేసి వాళ్ళకు మంచిగా వెబ్సైట్స్, ఆ జెన్యూన్ వెబ్సైట్స్ ఉంటాయి కదా అవన్నీ అందజేస్తున్నాను. అండ్ తర్వాత వీళ్ళకి ఒక సర్టెన్ మోడల్, సర్టెన్ ఎగ్జాంపుల్ కావాలి. సో అదే మీరు నా క్లయింట్స్ కానివ్వండి, ఇంకా కొత్త వ్యూవర్స్ కానివ్వండి, ఎవరికైనా సరే బనానా డ్రై పౌడర్ బిజినెస్ చెయ్యాలి అంటే వాళ్లకు మీ నుంచి ఎలాంటి గైడెన్స్, ఎలాంటి సపోర్ట్ అందిస్తున్నారు? మనం A to Z కానివ్వండి, మేము ఇప్పుడు మనం బనానా సప్లై కానివ్వండి, మిషనరీ కానివ్వండి, అన్నీ మనం సపోర్ట్ ఉంటుంది త్రూ సుమన్ టీవీ ఇస్తాము. ఓకే, అన్నీ ఇస్తాం. సో ఒక ప్రాసెసింగ్ యూనిట్ లాగా అంటే మీరు స్థాపించారు. సో ప్రాసెసింగ్ కూడా వాళ్ళకు గైడ్ చేస్తారా? ఎటువంటి క్వాలిటీ కానివ్వండి, పిహెచ్ లెవెల్ కానివ్వండి, ఇవన్నీ ఎంత మెయింటైన్ చేయొచ్చు, ఆ డిమాండ్ దేనికి ఉంది, అండ్ తర్వాత ఆ బయ్యర్ వెబ్సైట్స్ కూడా అందిస్తారా? కంపల్సరీ. సో చూశారు కదండి, ఎవరైనా సరే బనానా డ్రై పౌడర్ బిజినెస్ గురించి నేను ఇంట్రెస్టెడ్ ఉన్నాను అన్న వాళ్ళందరూ మమ్మల్ని సంప్రదించవచ్చు. ఆ కంప్లీట్ ఫ్రేమ్ వర్క్ అయితే ఇక్కడ నేను అందించాను ఇంతకుముందు, కాకపోతే ఒక మోడల్ అవసరం మీకు. సో అదే ఆదిత్య గారు. వీరి నుంచి మీరు కంప్లీట్ గైడెన్స్ అండ్ తర్వాత వచ్చేసి మెషినరీ కొనుగోలు చేశాక ప్రోడక్ట్ ప్రాసెసింగ్ త్రూ అండ్ తర్వాత ఆ జెన్యూన్ వెబ్సైట్స్ మనకు తన నుంచి అందించబోతున్నారు. అండ్ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.